నమస్తే. నేను ఈ వీడియో ఈరోజు చాలా లేట్‌కి రికార్డ్ చేస్తున్నా. ఓకే. యాక్చువల్‌గా ఎర్లీ మార్నింగ్ వీడియో పెడతాను. ఈ వీడియో లేట్‌కి రికార్డ్ చేస్తున్నా ఈరోజు. ఇప్పుడు సనాతన ధర్మం మీద ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి కామెంట్ సెన్సేషన్ అవుతుంది. మేము గతంలో మా స్టాండ్ మేము చెప్పాము. మా వైపు నుంచి మా ఏడిఎస్ నుంచి ఒక స్టాండ్ ఉంది. మేము స్టాండ్‌కి మేము కట్టుబడి ఉన్నాము. గతంలో ఉదయనిధి స్టాలిన్ చేసిన కామెంట్ని ఎక్స్ప్లెయిన్ చేసి అతనికి సపోర్ట్ చేశాం. వీఆర్ నాట్ అగెయిన్స్ట్ ఎనీ ధర్మ. వీఆర్ నాట్ అగెయిన్స్ట్ ఎనీ ధర్మ. వీఆర్ నాట్ అగెయిన్స్ట్ క్రిస్టియన్ ధర్మ, హిందూ ధర్మ, సనాతన ధర్మ, పవన్ కళ్యాణ్ ధర్మ, ఎనీబడీస్ ధర్మ. బికాస్ ఇఫ్ ఇట్ ఈస్ దేర్ ధర్మ, వీఆర్ నథింగ్ టు డూ విత్ దట్. ఓకే, అంతే కదా. ఇప్పుడు వేరే వాళ్ళ ధర్మంతో మనకు సంబంధం లేదు కదా. దట్ ఈస్ దేర్ ప్రాపర్టీ. వేరే వాళ్ళ ఇంటితో మనకు సంబంధం లేదు. వాళ్ళ యొక్క కొనుక్కున్న బైకులు, కార్లతో మనకు సంబంధం లేదు. ఎందుకంటే వాళ్ళ బైకులు, వాళ్ళ కారులు మనం చేయకూడదు కదా. మనం దాని గురించి మనం టెంపర్ చేయకూడదు. సో వాళ్ళ ప్రాపర్టీని మనం ఎప్పుడు కూడా ఏం చేయకూడదు. బట్ వాళ్ళ ప్రాపర్టీ వచ్చి మనల్ని యాక్సిడెంట్ చేసింది అనుకోండి, వాళ్ళ బైకు, వాళ్ళ కారు వచ్చి మనల్ని గుద్దుతుంది అనుకోండి, అప్పుడు మనకి ప్రాబ్లం. అప్పుడు మనం మాట్లాడితే ఏంటంటే, మీ కారు తీసుకొచ్చి మమ్మల్ని గుర్తున్నారు, మీ ప్రాపర్టీ, ఐ రెస్పెక్ట్ యువర్ ప్రాపర్టీ, ఐ రెస్పెక్ట్ యువర్ కార్, బట్ ఇట్ ఈస్ కమింగ్ అండ్ హిట్టింగ్ మీ, డూయింగ్ యాక్సిడెంట్ టు మీ, దెన్ వీ హ్యావ్ రైట్ టు క్వశ్చన్. సో ఆ ఆస్పెక్ట్లోనే వీఆర్ supporting Udayanidhi Stalin on the social order. We are only supporting Udayanidhi Stalin comment based on the social order. I don't think even Udayanidhi Stalin talked about your Hindu dharma or Sanatan dharma. అతను క్లియర్గా చెప్పాడు కదా, ది సనాతన్ దట్ డివైడ్స్ ద పీపుల్ మస్ట్ ఎండ్ అన్నాడు తప్ప సనాతన్ ఎండ్ అని అతనేం అనలేదు. ది సనాతన్ దట్ డివైడ్స్ ద పీపుల్ అంటే సనాతన్లో కొద్దిగా పార్ట్ ఉంది, దట్ డివైడింగ్ ద పీపుల్, దట్ మస్ట్ ఎండ్ అన్నాడు అతను. గతంలో క్లారిఫికేషన్ ఇచ్చాడు, ఇప్పుడు క్లారిఫికేషన్ ఇచ్చాడు. అందుకని విజయ్ సైలెంట్గా ఉన్నాడు. ఇప్పుడు విజయ్ని ఇద్దరిని ట్రోలింగ్ చేస్తున్నారు నేషనల్లో. ఇక్కడ అందరూ కూడా ట్రోలింగ్ చేస్తున్నారు. ఏమని, విజయ్ ఎందుకు సైలెంట్గా ఉన్నాడు, విజయ్ మాట్లాడాలి. విజయ్ ఏం మాట్లాడతాడు? సోషల్ ఆర్డర్ ఉండాలని చెప్తాడా? సరే, నరేంద్ర మోడీ గారు చెప్తారా? పోనీ నరేంద్ర మోడీ గారిని చెప్పమానండి, సోషల్ ఆర్డర్ ఉండాలని. ఒకసారి మీరు ఎంత సోషల్ మీడియాలో కార్యకర్తలు వీళ్ళు మాట్లాడుతున్నారు, కానీ ఎప్పుడైనా నరేంద్ర మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ, మోహన్ భగవత్ గారు కానీ ఈ సోషల్ ఆర్డర్ ఉండాల్సిందే అని ఎప్పుడైనా అన్నారా? వాళ్ళంటే ఓట్లు వేయరని వాళ్ళకి తెలుసు. కాబట్టి నరేంద్ర మోడీ ఎప్పుడు అన్నాడు, అమిత్ షా అంటారు, సోషల్ మీడియాలో కార్యకర్తలు వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి చేస్తున్నటువంటిది ఇది. సో నో, వీఆర్ నథింగ్ టు డూ విత్ ధర్మ. Dharma is yours. We respect your dharma. You follow your dharma. Anybody, they follow their dharma. Anybody's dharma is their own property. But it should not harm us. That's only thing. Aspect. నేను ఒక కామెంట్ చదువుతున్నా. ఇతను అదే సనాతన ధర్మం మీదే నేను ఒక చిన్న వీడియోస్ ఏం జరిగిందని చెప్తే ఇతను పెట్టాడు. ఇది అంటే వీళ్ళ ఆలోచన ఎలా ఉందని దాని గురించి చెప్తున్నాను. నవేడేస్ ఇన్ ఆఫీసర్స్, ఏ సెక్షన్ ఆఫీసర్, హెడ్ క్లర్క్, అకౌంటెంట్, అటెండరు, దే ఆల్ ఆర్ డిఫరెంట్ పోస్టులు ఉన్నాయి. విచ్ టైప్ ఆఫ్ రిక్రూటింగ్, వై కాంట్ అపాయింట్ ఆల్ స్టాఫ్ ఇన్ సేమ్ క్యాడర్ అని ఇతను పోస్ట్ చేశాడు. అంటే అర్థం ఏంటంటే, ఒక ఆఫీస్లో సిఇఓ, జనరల్ మేనేజరు, ఆఫీస్ స్టాఫ్, క్లీనరు, డ్రైవరు, ఇట్లా రకరకాలు ఉన్నారు కదా. అలాగా మనం ఎందుకు వృత్తులను బట్టి కులాలను డివైడ్ చేయకూడదు అనేది అతని మైండ్ సెట్ అయి ఉండొచ్చు. ఓకే, మరి అది నాకు అర్థమైంది. అది గతంలో వన్ ఆఫ్ మై కొలీగ్స్ బ్రాహ్మణులు ఉంటారు కదా, మా కొలీగ్స్ మేము పనిచేసేటప్పుడు, అది ఒక కొలీగ్ అంది, కుక్కలు, నక్కలు, ఆవులు, జంతువులు, ఏనుగులు, ఇట్లా జంతువుల్లో రకరకాలు ఉన్నట్టు మనుషుల్లో కూడా ఎందుకు ఉండకూడదు అని. అంటే వాళ్ళ ఆలోచన, ఎందుకు ఈ వర్ణ వ్యవస్థ అంటే, అవును కొన్ని ఏనుగులు, ఆవులు, కుక్కలు, పశువులు, వీళ్ళందరూ రకరకాల జాతులు ఉన్నాయి కదా, మనుషుల్లో కూడా జాతులు ఉన్నాయి అని వాళ్ళ ఐడియా. ఓకే, అంటే దట్స్ హౌ దే డిఫెండ్ దెమ్సెల్స్. ది క్యాస్టిజాన్ని ఎలా డిఫెండ్ చేసుకుంటారు అనేది నేను మీకు చెప్తాను. మీకు మంచిగానే ఉండేది. ఎందుకు పులులు, సింహాలు, కుక్కలు ఉన్నట్టు జాతులు ఉంటే తప్పేంటి అని పులికి అనిపించింది, కుక్కకి అనిపించదుగా. నువ్వు కుక్కని పులిని చూసినావా? వివక్ష గురవుతుంది. కుక్క పులి కాదు కదా. నువ్వు నీ పేరు మీద పులి అని రాసుకున్నావు, దీనికి కుక్క అని రాసావు. నేను కుక్క అని పిలిచిన ప్రతివాడు కుక్క అని పిలుస్తున్నాడు. ఆ కుక్కకి అవమానం పాపం. అది కూడా జంతువేగా. కుక్క జంతువు కాదా? చీమ జంతువు కాదా? పాము జంతువు కదా.
ఇవన్నీ కూడా ఏంటి, సృష్టిలో ఇవన్నీ కూడా జీవాలు వాటిపైన వాటి చేసుకుంటాయి. పులులు అడవిలో తిరుగుతుంటాయి, కుక్కలు వీధుల్లో తిరుగుతుంటాయి, దోమలు ఈగలు పైన గాలిలో తిరుగుతుంటాయి. దే హ్యావ్ దర్ ఓన్ లైఫ్. సో వీటన్నిటిని జీవులుగా చూస్తే అన్నిటికీ రెస్పెక్ట్ ఇస్తారు. కుక్కకి రెస్పెక్ట్ ఇస్తారు, జంతువుకి రెస్పెక్ట్ ఇస్తారు. కుక్కని హీనంగా చూసి పులుని చూసి ఉచ్చబోసుకుంటే అది సరే, నేను మళ్ళీ డిబేట్ అవుతాను, పాయింట్లోకి వస్తాను. సరే, ఒక వీడియో చూపిస్తున్నాను. ఐఎమ్ జస్ట్ ప్లేయింగ్ దట్ వీడియో. ఇవన్నీ నేను ఇంగ్లీష్ ఛానల్లో పిచ్చకు ట్రోలింగ్ చేశారు ఉదయనిధి స్టాలిన్. It weighs 1 serum, clinically backed. India's only glutathione plus vitamin C serum, made for all skin types. It is really good. Meanwhile, day 2 of the assembly saw controversy playing out as well. And guess what? Once again, it's got to do with Sanatana. It's got to do with Udaynidhi Stalin, who this time once again questioned Sanatana Dharma in the floor of the assembly. And everyone's been questioning, particularly the BJP, on why Chief Minister Vijay didn't object to the comment made by the leader of opposition, Udaynidhi Stalin, who, remember, years ago was in a similar controversy where it led to nationwide outrage. Why? Because he'd compared Sanatana Dharma with dengue, with malaria. He's repeated a similar comment this time, leading to questions about whether this is the DMK stand now. Remember that in Tamil Nadu, DMK constantly says that Sanatana Dharma means casteism, and that's what we're against. సో అది సంగతి. నాకు తెలిసిన వరకు ఇది డిఎంకే స్టాండ్ అంటే చాలా వీడియోలు ఉన్నాయి. మస్ట్ 100 వీడియోలు దగ్గర పెట్టారు నిన్న సనాతన ధర్మం మీద, అది ఉదయనిధి స్టాలిన్ చేసిన దాని మీద. అది డిఎంకే స్టాండ్ కాదు. నాకు తెలిసిన వరకు టీవీకి కూడా అదే స్టాండ్ మీద ఉంటుంది, ఏఐడిఎంకే కూడా అదే స్టాండ్ మీద ఉంటుంది. రాహుల్ గాంధీ చాలాసార్లు ప్రసంగం ఇచ్చాడు, అదే స్టాండ్ మీద ఉంటారు. ఆంధ్రాలో టీడీపీ వైసీపీ కూడా అదే స్టాండ్ మీద ఉంటారు. కులాలని ఎవరు పెట్టుకోరు, కులాలకు ఉండాలంటే మాత్రం వాళ్ళకి ఓట్లేరు, వాళ్ళకి కూడా తెలుసు. ఆ మాటకు వస్తే నరేంద్ర మోడీ గారు కూడా ఒప్పుకోరు దాన్ని. ఊరికే డ్రైవులు కొట్టొచ్చేమని, బ్రాహ్మణ్ అంటే అర్థం ఇది, క్షత్రియ అంటే అర్థం ఇది, శూద్రుడు అంటే అర్థం ఇది, అంటే కులాలు కాదు జాతులు కాదు గుణాలను బట్టి అని చెప్పి కవర్ డ్రైవ్ కొట్టవచ్చు. బట్ పబ్లిక్గా చెప్పరు ఈ కులాలు ఉండాల్సిందే, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య అనేది కులాలు ఉండాల్సిందే అని మోడీ గారు కూడా చెప్పరు. కాబట్టి అతను చేసిన దాంట్లో పొలిటికల్గా మీకు డ్యామేజ్ జరిగిద్దని చెప్పి ఉదయనిధి స్టాలిన్ని ట్రోలింగ్ చేయటం తప్ప ఏం లేదు. ఉదయనిధి స్టాలిన్ చెప్పింది కరెక్ట్, అతను చెప్పింది. అతను ఏమన్నాడంటే ది సనాతన్ దట్ డివైడ్స్ ద పీపుల్ విల్ నాట్ బీ మస్ట్ ఎండ్ అన్నాడు అతను. ఓకే, చాలా క్లారిటీగా సనాతన ధర్మం గురించి మాట్లాడలే. బర్త్ బేస్డ్ హైరార్కీ ప్రధానమైన సమస్య. ఎందుకు మేము కూడా ఏడీఎస్ తరపు నుంచి మేము ఉదయనిధి స్టాలిన్కి సపోర్ట్ చేస్తున్నాం. ఎందుకు సపోర్ట్ చేస్తున్నామంటే బర్త్ బేస్డ్ హైరార్కీ అనే సిస్టాన్ని మీరు తీసేయాలి. బర్త్ బేస్డ్ హైరార్కీ అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనేదాన్ని మీరు క్లియర్గా రాశారు కదండి. పురుష సూక్త ఋగ్వేదాలు 10:90లో రాశారు. బ్రాహ్మిన్స్ మౌత్ నుంచి, రాజన్య అంటే క్షత్రియుడు భుజాల నుంచి, వైశ్యులు తొడల నుంచి, శూద్రులు అరికాల నుంచి పుట్టారు అని క్లియర్గా రాశారు కదా. పుట్టుక గురించి మాట్లాడారు. దట్ ఈస్ బర్త్. యూ టాక్డ్ అబౌట్ బర్త్. ఇప్పుడు దీన్ని వీళ్ళు ఏమంటారు, కొంతమంది అది సింబాలికల్గా రాశారు. పుట్టుకంటే నిజంగా పుట్టుకనిగా కాదు, రెండో పుట్టుక అది. అంటే జ్ఞానం సంపాదిస్తే సరే, జ్ఞానం సంపాదించారు అనుకోండి. ఈవెన్ ఆ యాంగిల్లో కూడా ఇట్ ఈస్ రాంగ్. ఈవెన్ ఆ యాంగిల్లో కూడా జ్ఞానవంతుడిని బ్రాహ్మణుడిని పిలిచి జ్ఞానం లేనివాడిని నువ్వు శూద్రుడిని పిలవటం అది కూడా అవమానమే కదా. డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉండాలి కదా. మీరు ఫైన వేరే దేశాల్లో చూస్తే డ్రైవర్కి ఎంత వాల్యూ ఉంటుందో సీఈఓకి కూడా అంతే వాల్యూ ఉంటుంది. సీఈఓ ఉంటే సీఈఓ దగ్గర డ్రైవర్కి పనిచేస్తారు. ఎందుకంటే టాయిలెట్లు క్లీన్ చేసేటువంటి శానిటేషన్ వర్కర్ కూడా సేమ్ డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉంటుంది. చిన్న చూపు ఉండదు వాళ్ళ మీద. సో నువ్వు ఈ యాంగిల్లో చూసినా సరే ఈ డివిజన్ అనేది రాంగ్. అది ప్రజల్ని ఇలా డివైడ్ చేయటం రాంగు. ఇతను బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అని మీరు డివైడ్ చేయటం తప్పు. దాన్ని సరే డివైడ్ చేశారు, పేర్లు ఇక బ్రాహ్మణ వైశ్య క్షత్రియ అంతవరకు ఓకే. దాన్ని మీరు ఆర్డర్లో ఒకరు అరికాలు, ఒకరు మూతు, ఒకరు చెస్ట్ అక్కడి దగ్గర ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లంతో ఏమైంది, వీళ్ళందరూ కూడా చిన్న చూడడం మొదలెట్టారు కులాల పేరు మీదన.
అది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది మత గ్రంథం నుంచి వచ్చింది కాబట్టి ఆ సనాతన అనే పార్ట్ని అతను మస్ట్ ఎండ్ అంటున్నాడు. ఆ పార్ట్ని మాత్రం ఎండ్ అంటున్నాడు. మీ ధర్మాన్ని మీరు చేసుకోండి. నోబడి విల్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్ విత్ ధర్మ, విల్ హ్యావ్ ఎన్ అబ్జెక్షన్ విత్. నేను అదే చెప్తాను, మీ కారు మీ ఇష్టం, మీరు రోజు తుడుచుకొని మీరు ప్రూవ్ చేయొచ్చు. అది వచ్చి మమ్మల్ని గుద్దింది అనుకోండి, మేము చచ్చిపోతాం యాక్సిడెంట్ అయ్యి. దట్ ఈస్ ద బేసిక్ ప్రాబ్లం. ఓకే, అన్టచబిలిటీ ఏమైంది ఇప్పుడు? నువ్వు అది డివిజన్ చేసినప్పుడు అన్టచబిలిటీ, నువ్వు డిగ్నిటీ ఆఫ్ లేబర్ని కరెక్ట్గా చూడకపోతే ఏమైంది? డ్రైవర్ని చీప్గా చూస్తారు ఇండియాలో. ఎందుకు? వై ది డ్రైవర్ ఇస్ సీన్ వెరీ లో కైండ్ ఆఫ్ జాబు, అతన్ని చాలా చీప్గా. ఇప్పుడు ఒక కంపెనీ ఓనర్ ఉంటాడు, కంపెనీ ఓనర్ పక్కన ఒక డైరెక్టర్ ఉంటాడు, డైరెక్టర్గా పనిచేస్తుంటాడు జీతానికి. డ్రైవర్ ఉంటాడు, డ్రైవర్ కూడా జీతానికి పనిచేస్తూ ఉంటాడు. అదే సిఇఓకి ఆ పక్కన డైరెక్టర్గా పనిచేసి అతన్ని సార్ అని పిలుస్తాడు. అతను సార్ మీరు కరెక్ట్గా లాభాలు తీసుకురావాలి అది ఇది అంటాడు. ఎందుకు? అదే డిగ్నిఫైడ్ లేబర్. డ్రైవర్ ఏంటే ఏమరా డోర్ తీయటం రాదా నీకు, పీకి నువ్వుతా ఇంకొకసారి కనుక నువ్వు లేటుగా వచ్చి నేను వచ్చేసరికి తుడిచి కరెక్ట్గా చెప్పడంలో తేడాలు ఉంటాయి డ్రైవర్కి. అంటే దెర్ ఇస్ నో డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేదు భారతదేశంలో. డ్రైవర్ని కూడా రెస్పెక్ట్ఫుల్గా పనిచేయించుకునేటువంటి ఆ కల్చర్ లేదు. అది క్రియేట్ చేసాము. అది క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటికలీ ఇట్ లీడ్స్ టు అన్టచబిలిటీ. అన్టచబిలిటీ అంటే డ్రైవర్గా పనిచేస్తే మా అమ్మాయిని పిల్లని వాడికి, కంపెనీలో ఎంప్లాయీకి పనిచేస్తే నా కూతురు నుంచి పెళ్లి చేస్తా. ఎందుకు డ్రైవర్కి ఎందుకు పిల్లనివ్వరు? అక్కడ పనిచేసేవానికి పిల్లనివ్వరు. ఈయనకి 20,000, ఆడికి 20,000. కొంతమంది స్కూల్ టీచర్లు 5,000, 6,000కి పనిచేస్తుంటే డ్రైవర్లు 20,000కి పనిచేస్తున్నారు. ద డ్రైవర్ ఈజ్ ఎర్నింగ్ మోర్ దెన్ ఎ స్కూల్ టీచర్, బట్ యూ గివ్ యువర్ డాటర్ ఫర్ మ్యారేజ్ టు ఏ స్కూల్ టీచర్ బట్ నాట్ టు ది డ్రైవర్ బికాస్ ద డిగ్నిటీ ఆఫ్ లేబర్. అంటే వీళ్ళు డ్రైవర్ని చిన్న చూపు చూస్తారు అని క్రియేట్ చేశారు సిస్టంలో. అది కూడా తప్పే కదా. సో ది డివిజన్ ఆఫ్ పీపుల్, డిగ్నిటీ ఆఫ్ లేబర్ మస్ట్ బి దేర్. కాబట్టి ఇవన్నీ కూడా ఇలాంటివి ప్రమోట్ చేసేటువంటి ఈ సిస్టాలు మొత్తం కూడా మస్ట్ ఎండ్ అనేది అతని ఉద్దేశం. దాన్ని మేము సపోర్ట్ చేస్తున్నాం మా వైపు నుంచి. ఓకే, మరోవర్ ఒకసారి నువ్వు అది చిన్న చూపు చూసినప్పుడు ఏమైతే అన్టచబిలిటీ పెరిగింది. అన్టచబిలిటీ పెరిగితే ఏం చేస్తావు? నువ్వు ఎడ్యుకేషన్ దూరం చూస్తావు. వాళ్ళు వెళ్ళే స్కూల్కి నేను వెళ్ళను, వాడు కూర్చున్న బెంచ్ మీద నేను కూర్చొని, ఇవన్నీ మొదలవుతాయి అన్టచబిలిటీ మొదలైనప్పుడు. కాబట్టి ఆడు గతంలో సాంస్క్రిట్ నేర్పించలేదు, వీళ్ళకి రిలీజియస్ టెక్స్ట్ నేర్పించలేదు, ఎడ్యుకేషన్ ఇవ్వలేదు. ఇప్పుడు కొద్దిగా ఏదో రిజర్వేషన్ పెట్టి అంబేద్కర్ వాళ్ళు వచ్చాయి అన్నీ. సో ఎకనామిక్ ఎక్స్ప్లాయిటేషన్ అనేది జరిగిద్ది ఆబ్వియస్లీ. వన్స్ యు ఆర్ అన్టచబుల్గా ఎకనామిక్ ఎక్స్ప్లాయిటేషన్ జరిగింది. మీరు పంచుకుంటారు కానీ వీడికి ఇవ్వరు కదా. అసలు వాడిని చిన్న చూపు చూసినప్పుడు చిన్న చూపు ఉండి నీ భాగస్తులుగా చేసుకోవు కదా, ఆడికి పంచవు కదా నువ్వు. సో ఆబ్వియస్లీ ఈ ఫాల్ ఇన్ ట్రబుల్. సో క్యాస్ట్ హైరార్కీ అనేది, ఈ లేబర్ హైరార్కీ, ఇవన్నీ కూడా ది లీడ్ టు మాన్యువల్ స్కావెంజింగ్. మీ ఇళ్లలో ఏమన్నా క్లీన్ చేయాలంటే టక్కన చుట్టుపక్కల ఎస్సీలు ఎస్టీలు ఎవరు పిల్లలుంటారు, క్లీన్ చేస్తారు అని అనుకుంటారు. ఓకే, పూజ చేయాలి అంటే బ్రాహ్మణులు గుర్తుకొస్తారు, వ్యాపారం చేయాలంటే వైశ్యులు గుర్తుకొస్తారు, ఏది కొద్దిగా మంచి పని చేయాలంటే వీళ్ళు క్షత్రియులు శుద్ధులు గుర్తుకొస్తారు, క్లీనింగ్ చేయాలంటే అది పంచములు గుర్తుకొస్తారు. దట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ క్యాస్ట్ స్లర్, ఆనర్ వైలెన్స్, exclusion, discrimination. This all will lead to that because of that division of the people. That's why Ambedkar said the degraded labor, graded people. You divided people by grading. Okay. ఏదో పదం వాడాడు అంబేద్కర్ దాన్ని. ఓకే, గ్రేడెడ్ ఇన్ఈక్వాలిటీ అనే పదం. గ్రేడెడ్ ఇన్ఈక్వాలిటీ, నీవు ఇన్ఈక్వాలిటీని గ్రేడింగ్ చేసావు. ఐ డోంట్ యాక్సెప్ట్ యువర్ మనుధర్మ శాస్త్రం అని చెప్పి అంబేద్కర్ చెప్పింది. అందుకే ఓకే. సో కాబట్టి ఉదయనిధి స్టాలిన్ ఆ యాంగిల్లో చెప్పాడు. సో వీ సపోర్ట్ ఉదయనిధి స్టాలిన్. నా తెలిసిన వరకు విజయ్ కూడా సపోర్ట్ చేస్తాడు, జగన్ కూడా సపోర్ట్ చేస్తాడు, చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ కూడా సపోర్ట్ చేస్తాడు ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్కి. కాకపోతే ఏంటంటే పాలిటిక్స్ కోసం బయటకు వచ్చి మాట్లాడుతున్నారు అంతే వీళ్ళు. బికాజ్ దే డోంట్ యాక్సెప్ట్ క్యాస్టిజం. క్యాస్టిజం ఉండాలని పబ్లిక్గా చెప్తే ఇప్పుడు కూడా ఓట్లు వేయరని వాళ్ళకు కూడా తెలుసు. మోహన్ భగవత్ గారు కూడా యాక్సెప్ట్ చేయరు. ఆయనకి మొన్న ప్రసంగం ఇచ్చినప్పుడు ఆయన మోహన్ భగవత్ గారు ఏంటంటే బ్రాహ్మణుడు కాబట్టి ఆయన ఆధిపత్యం పోయిందని ఆయన మోహన్ భగవత్ గారు క్యాస్ట్ని ఎరాడికేట్ చేయకుండా కులాలు లేనట్టుగా మీరు బిహేవ్ చేయండి అని ఒక ప్రసంగం ఇచ్చాడని చెప్పి ఒక పేపర్లో మీకు వీడియో పెట్టాను నేను. క్యాస్ట్ని ఎరాడికేట్ చేయకుండా అంటే అది ఉండాలి. ఎందుకు? ఒకవేళ మోహన్ భగవత్ గారు దళితులు అయితే ఆ ప్రసంగం ఇవ్వడు కదా. క్యాస్ట్ని ఎరాడికేట్ చేయదని ఫండమెంటల్ రైట్స్ మా అంబేద్కర్ అని చెప్పి తిరిగేవాడు కదా మోహన్ భగవత్ గారు. ఆయన నిజంగా దళితుడు అయితే
కాదు కదా. సో వాళ్ళ యొక్క ఫెసిలిటీని వాళ్ళు ఎందుకు పోగొట్టుకుంటారు? బేసికల్లీ దే డోంట్ డూ దాట్. బట్ మేము వివక్షకు గురవుతున్నాం కాబట్టి మేము ఫండమెంటల్ రైట్స్ అంబేద్కర్ అని చెప్పి ఎందుకు వీఆర్ విక్టిమ్స్. మేము బాధితులు పట్టుకొని వస్తారు, కర్రలు పట్టుకొని వస్తే మాకు న్యాయం చేయండి అని జెండాలతోటి ఏడుస్తుంటారు, రోడ్ల మీద పడి ఏడుస్తుంటారు. రోజు మాలంటే వీడియోల్లో ఏడుస్తుంటే ఇది ఏడిపే. ఎందుకు కొట్టినోడు ఏడవడా, తన్నులు తిన్నవాడు ఏడవడా? మీరు వివక్ష చూపిస్తున్నప్పుడు మేము ఏడుస్తున్నాం రోజు సోషల్ మీడియాలోకి వచ్చి. యూఆర్ షోయింగ్ ద డిస్క్రిమినేషన్ అని. కన్ఫ్లిక్ట్ విత్ మోడర్న్ డెమోక్రసీ. మీరు ఈక్వాలిటీ బిఫోర్ లా అంబేద్కర్ రాజ్యాంగం రాశాడు. ఉదయనిధి స్టాలిన్ మీరు గొడవ చేస్తున్నారు. అంబేద్కర్ రాశారు కదా ఈక్వాలిటీ బిఫోర్ లా, హ్యూమన్ డిగ్నిటీ, మెరిట్ బేస్డ్ ఆపర్చునిటీ ఇవ్వాలి. ఈ యొక్క ఆర్టికల్ 15 వివక్షను తీసేస్తున్నాము. ఇవన్నీ కూడా అంబేద్కర్ రాసిన అంబేద్కర్ పూలకు దండాలు వేసి అంబేద్కర్ రాజ్యాంగాన్ని రోజు మాట్లాడి ఉదయనిధి స్టాలిన్ తిట్టడం ఏంటంటే, అంబేద్కర్ చెప్పింది, పెరియార్ చెప్పింది అతను చెప్తున్నాడు. ఉదయనిధి స్టాలిన్ ది సనాతన్ దట్ డివైడ్స్ ద పీపుల్ మస్ట్ ఎండ్, నాట్ సనాతన్ ధర్మ. సనాతన్ దట్ డివైడ్స్ పీపుల్ అంటే సనాతన్ ధర్మ ఒక పార్ట్ ఉంది, దాన్ని మస్ట్ ఎండ్. కాదని ఎవరంటారు? మీరంటారా ఉండాల్సిందని, ప్రజల్ని విడదీయాల్సిందని మీరు అంటారా? అంటే ఓట్లు వేస్తారా మీకు? యూనివర్సిటీలు, ఎంప్లాయ్మెంటు, హౌసింగు, పాలిటిక్స్, రిలీజియస్ స్పేసెస్లో మీరు చెప్తారా ఉండాల్సిందే, ఈ గ్రీడింగ్ ఉండాల్సిందని చెప్పారు ఎప్పుడన్నా? చెప్పరు. ఇప్పుడంతా కూడా ప్రజలు సోషల్ జస్టిస్, రేషనలిజము, రిజర్వేషను, సెల్ఫ్ రెస్పెక్టు, ఈక్వల్ ఆపర్చునిటీసు, దీని గురించి మాట్లాడుతున్నటువంటి ఈ మోడర్న్ సమాజంలో మీరు ఇంకా ఆ యొక్క వ్యవస్థ ఉండాలి అని అంటే ఎవరు ఒప్పుకోరు దాన్ని. దట్స్ వాట్ ఉదయనిధి స్టాలిన్ సెడ్. ఐఎమ్ షూర్ విజయ్ విల్ నాట్ రెస్పాండ్. ఎందుకు రెస్పాండ్ అయ్యాడంటే ఈ ఎవరైతే దళితులు, క్రైస్తవులు అతనికి ఓటేసారో వాళ్ళే ఓటేరు నెక్స్ట్ అతనికి. హీ షుడ్ సపోర్ట్ ది మార్జినలైజ్డ్ సొసైటీ, సో విల్ నాట్ రెస్పాండ్. వాళ్ళు ట్రోలింగ్ చేసుకుంటున్నారు. లెట్ దెమ్ ట్రోల్. ఫ్రమ్ ఆర్ ఏరియాస్ వీఆర్ సపోర్టింగ్ ఉదయనిధి స్టాలిన్. Statement that divides the people, not Sanatan Dharma. We don't support, nor oppose. Adi your dharma. We respect your dharma. ADS will not take stand on any dharma. మేము క్రిస్టియన్ ధర్మాన్ని సపోర్ట్ చేయము, ముస్లిం ధర్మాన్ని సపోర్ట్ చేయము, హిందూ ధర్మాన్ని సపోర్ట్ చేయము. వీ సపోర్ట్ హ్యూమన్ ధర్మ, సెల్ఫ్ రెస్పెక్ట్, డిగ్నిటీ. దట్స్ ఆల్ వాట్ యూ వాంట్. థ్యాంక్ యూ. నమస్కారం.